విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ అన్నారు. విశాఖలో పర్యటించిన మంత్రి విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చినటువంటి కాల్డెరియా సముద్ర విహార నౌకను వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కందల దుర్గేష్ అన్నారు. తద్వారా చెన్నై, విశాఖ, పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా నౌకలో కల్పించిన వసతులను, పర్యాటకులకు అందించే సౌకర్యాలను, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలు పరిశీలించారు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా క్రూయిజ్ టూరిజంను అభివృద్ధి చేస్తామని మంత్రి కందల దుర్గేష్ అన్నారు. ఇప్పటికే పోర్టు కార్యకలాపాల్లో అగ్రగామిగా ఉన్న విశాఖపట్నం ఇకపై క్రూయిజ్ పర్యాటకులకు సేవలందించనుందన్నారు. విశాఖపట్నం ప్రకృతి సహజ సిద్ధ అందాలు, సుదీర్ఘ సముద్ర తీరం, అందమైన సినీ లొకేషన్లు, చారిత్రక కట్టడాలు తదితర అందాలకు నెలవన్నారు. క్రూయిజ్ టూరిజం వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. భారతదేశంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మన డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి, టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, అందులో భాగంగా ఇవాళ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతమైన విశాఖపట్నం ప్రాంతంలో మళ్ళీ ఇవాళ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉంది. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు 4 సార్లు ఈ క్రూజ్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. నా నమ్మకం గట్టిగా ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, దీన్ని మేము నిత్యం వస్తామండి అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా 4 సార్లు వచ్చేలా చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్లే విధంగానే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి, తద్వారా మనకు ఆదాయాన్ని, ఉపాధిని, ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచించేది కూడా ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగం ఉండాలన్నారు. ఆ విధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం, అదేవిధంగా రెవెన్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక దీన్ని వృద్ధి చేయడానికి మేము పూర్తిగా కంకణబద్దులై ఉన్నాం అన్నటువంటి మాటను తెలియజేస్తాం.